వెల్కమ్ టు చేనేత న్యూస్ ఛానల్. నేను హంస. టుడే స్పెషల్ ఫోకస్. చదువు చెప్పడం మాత్రమే కాదు, బట్టలు కొనిస్తారు, బూట్లు కొనిస్తారు, ఫీజులు కడతారు. దూరం నుండి వచ్చే వారికి అయితే దారి ఖర్చులు కూడా ఇస్తారు. అవసరమైతే సైకిల్ కూడా కొనిస్తారు. కానీ వీళ్ళు అంతకన్నా ఎక్కువ. స్కూల్ పిల్లల కోసం ఏకంగా ఇల్లు కట్టారు. ఇదేంటి, పిల్లలకు బడి కట్టాల్సింది ఇల్లు కట్టిలు అనుకుంటున్నారా? దీనికి ఒక కథ ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 150 ఇల్లు కట్టిస్తున్నారు సిస్టర్ లీజీ అండ్ సిస్టర్ లీజీ పాల్. కేరళలో ఒక స్కూల్లో టీచర్స్ వీళ్ళు. అప్పట్లో ఒక బుజ్జమ్మ ఇంటికి పోతే గుడిసెలో ఉండేది చూసి బాధ అనిపించింది. గరీబు పిల్లలకు ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్నారు. పిల్లలు ఏడాదికి ₹1 టీచర్స్కి ఇవ్వాలి. బర్త్డేలు కూడా చేసుకోకుండా ఆ డబ్బును కూడా ఇవ్వాలి. ఊళ్ళో కొందరు చందాలు ఇస్తున్నారు. వీరి దగ్గర చదువుకొని జాబ్ చేస్తున్న వారు బాగానే సహాయం చేస్తున్నారు. మంచి పని అని కూడా మెటీరియల్స్ తక్కువకే ఇస్తున్నారట. కూలీలు కూడా తక్కువ కూలీలే తీసుకుంటున్నారంట. అట్లా అందరి సహాయంతో 150 ఇల్లు కట్టించారు. స్కూల్ పిల్లల కోసం ఏకంగా ఇల్లు కట్టారు. ఇదేంటి, పిల్లలకు బడి కట్టాల్సింది ఇల్లు కట్టిలు అనుకుంటున్నారా? దీనికి ఒక కథ ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 150 ఇల్లు కట్టిస్తున్నారు సిస్టర్ లీజీ అండ్ సిస్టర్ లీజీ పాల్. కేరళలో ఒక స్కూల్లో టీచర్స్ వీళ్ళు. అప్పట్లో ఒక బుజ్జమ్మ ఇంటికి పోతే గుడిసెలో ఉండేది చూసి బాధ అనిపించింది. గరీబు పిల్లలకు ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్నారు. పిల్లలు ఏడాదికి ₹1 టీచర్స్కి ఇవ్వాలి. బర్త్డేలు కూడా చేసుకోకుండా ఆ డబ్బును కూడా ఇవ్వాలి. ఊళ్ళో కొందరు చందాలు ఇస్తున్నారు. వీరి దగ్గర చదువుకొని జాబ్ చేస్తున్న వారు బాగానే సహాయం చేస్తున్నారు. మంచి పని అని కూడా మెటీరియల్స్ తక్కువకే ఇస్తున్నారట. కూలీలు కూడా తక్కువ కూలీలే తీసుకుంటున్నారంట. అట్లా అందరి సహాయంతో 150 ఇల్లు కట్టించారు.